ఎప్పుడైతే ఈళ్ళు ఈఎంఐ కట్టలేరో, నెక్స్ట్ పార్ట్ 2 ఏంటి అంటే, ఈ డేటా మొత్తం కలెక్షన్ చేతిలోకెళ్తది బ్యాంక్ నుంచి. బ్యాంకోళ్ళు ఒక పక్కన లోన్‌లిచ్చేస్తారు. ఒక పక్కన ఆళ్ళ నంబర్‌లు కట్టనోళ్ళు కలెక్షన్ ఏజెన్సీకి ఇచ్చేస్తారు. కలెక్షన్ ఏజెన్సీ అక్కడి నుంచి ఒక పెద్ద మాఫియా అది. ఒక పెద్ద మాఫియా. అంటే వీళ్ళు ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ఫాలో అయ్యి ఇంటికొచ్చి మర్యాదపూర్వకంగా ఐడీ కార్డ్ చూపిచ్చి పద్ధతి ప్రకారం మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 7 లోపు రావాలి. హాలిడేస్ అప్పుడు రాకూడదు. ఫోన్‌లు విపరీతంగా 100 సార్లు ఒకటేసారి కొట్టకూడదు. రోజుకి 8 10 సార్లో ఏదో రూల్ ఉంటది. దానికంటే ఎక్కువ చేయకూడదు. కలెక్షన్ ఏజెంట్‌కి ఒక లైసెన్స్ ఉండాలి. కలెక్షన్ ఏజెంట్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి. మినిమమ్ 10థ్ పాస్ అయి ఉండాలి. క్రిమినల్ హిస్టరీ బ్యాక్‌గ్రౌండ్ ఉండకూడదు. మర్యాదపూర్వకంగా మాట్లాడాలి. ఫోటోలు తీయకూడదు. లేడీస్‌తో గట్టిగా మాట్లాడకూడదు. అసభ్యంగా ప్రవర్తించకూడదు. ఒక్క కలెక్షన్ ఏజెంట్ కూడా నేను చెప్పిన రూల్స్‌లో 20% కూడా ఫాలో అవ్వట్లేదు నాగరాజు గారు. ఎప్పుడైతే ఈళ్ళు ఈఎంఐ కట్టలేరో, నెక్స్ట్ పార్ట్ 2 ఏంటి అంటే, ఈ డేటా మొత్తం కలెక్షన్ చేతిలోకెళ్తది బ్యాంక్ నుంచి. బ్యాంకోళ్ళు ఒక పక్కన లోన్‌లిచ్చేస్తారు. ఒక పక్కన ఆళ్ళ నంబర్‌లు కట్టనోళ్ళు కలెక్షన్ ఏజెన్సీకి ఇచ్చేస్తారు. కలెక్షన్ ఏజెన్సీ అక్కడి నుంచి ఒక పెద్ద మాఫియా అది. ఒక పెద్ద మాఫియా. అంటే వీళ్ళు ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ఫాలో అయ్యి ఇంటికొచ్చి మర్యాదపూర్వకంగా ఐడీ కార్డ్ చూపిచ్చి పద్ధతి ప్రకారం మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 7 లోపు రావాలి. హాలిడేస్ అప్పుడు రాకూడదు. ఫోన్‌లు విపరీతంగా 100 సార్లు ఒకటేసారి కొట్టకూడదు. రోజుకి 8 10 సార్లో ఏదో రూల్ ఉంటది. దానికంటే ఎక్కువ చేయకూడదు. కలెక్షన్ ఏజెంట్‌కి ఒక లైసెన్స్ ఉండాలి. కలెక్షన్ ఏజెంట్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి. మినిమమ్ 10థ్ పాస్ అయి ఉండాలి. క్రిమినల్ హిస్టరీ బ్యాక్‌గ్రౌండ్ ఉండకూడదు. మర్యాదపూర్వకంగా మాట్లాడాలి. ఫోటోలు తీయకూడదు. లేడీస్‌తో గట్టిగా మాట్లాడకూడదు. అసభ్యంగా ప్రవర్తించకూడదు. ఒక్క కలెక్షన్ ఏజెంట్ కూడా నేను చెప్పిన రూల్స్‌లో 20% కూడా ఫాలో అవ్వట్లేదు నాగరాజు గారు.